పిల్లలు ఈ రోజుల పరిస్థితుల ప్రకారం ఏంటంటే చెడు వ్యసనాలకి, చెడు అలవాట్లకి బానిసైతూ ఉన్నారు. చెడు సావాసాలకు కూడా బానిసైతూ ఉన్నారు. పెద్దల మాట వినకుండా అలానే కాలేజీకో, స్కూల్‌కో వెళ్తే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా లవ్ ఈరోజు పెద్దవాళ్ళ మాటలు వినకటం ఒకటే కాదు, లవ్ అఫైర్స్ కూడా చాలా పెరిగిపోతూ ఉన్నాయి. నాగరికత అనేది ఎటువైపు వెళ్తుందో కూడా అర్థం కావట్లేదు. మరొకటి ఏంటంటే పెద్దల వద్ద నుంచి పిల్లలు దూరం ఉండేటువంటి వ్యవస్థ పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈ సందర్భంగా ఏంటంటే పిల్లలు దూరంగా ఉండడం వల్ల రేపటి రోజున మనకి కూడా చూసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇవన్నీ కూడా పిల్లలకి చెప్పలేనటువంటి నాగరికత. ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే కనుక పిల్లలకి పెద్దలు ఖచ్చితంగా వారితో స్నేహితులుగాను, ఫ్రెండ్షిప్గాను ఉంటే మాత్రమే ఇది సాధ్యపడుతుంది. లేదు అంటే కనుక వ్యసనాలకి బానిసైపోయేసి రేపటి రోజున ఎంతో దానికి దారి తీసేలాగా ఉంటుంది. పేరెంట్స్ బాధపడేలా ఉంటుంది. దానికి తగ్గట్టుగా పెద్దలు పిల్లలకి కూడా పాఠాలతో పాటుగా నాగరికతను కూడా నేర్పించేటువంటి పద్ధతి రావాలి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక గ్రంథంలో నుంచి తీసినటువంటి విలువలు, వాల్యూసు, బంధాలు, బాంధవ్యాలు ఇవన్నీ కూడా తెలియజేయగలిగితే పిల్లలు చెడిపోకుండా ఉంటారు. మరొక విషయం, పెద్దలకి అంటే పిల్లలకి 25 సంవత్సరాలు వచ్చేంతవరకు కూడా బైకులు కానీ ఫోన్లు కానీ ఇవ్వకపోవడంతో పాటు డబ్బుకి విలువ తెలియచేయగలిగితే పిల్లలు సుఖపడటానికి ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి పెద్దలు ఈ మాత్రం ప్రయత్నం అయితే చేయాలి.